అండ్ మెయిన్ సెలబ్రిటీలు అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, ఒక్క నెల మన ఆహార విధానాన్ని ట్రై చేయండి. ఉదాహరణకి నేను ఈరోజు చెప్తున్నానండి, రామ్ గోపాల్ వర్మ గారు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను, రామ్ గోపాల్ వర్మ గారు మీరే ఇంటర్వ్యూ చేద్దరు కానీ ప్రజెంట్ మన డైట్లో ఉన్నారండి. ఆయన 4 నెలల నుంచి చేస్తున్నారు. చూడండి ఆయన ఎంత గ్లో వచ్చిందో, ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. ప్రజెంట్ డైట్లో ఉన్నారండి ఆయన. రామ్ గోపాల్ వర్మ ఎక్కడ నేను చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాను. ఆయన ఏంటంటే ఒకటే అంటాడు, ఆయన జయప్రకాష్ నారాయణ గారు, ఆయన కూడా మన నెల ఒక డైట్ చేశారండి. అలా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చేశారండి. పోచానం శ్రీనివాసరెడ్డి గారని ఎక్స్ మినిస్టర్, ఆయన కూడా నడవలేరండి, ఆయన కూడా డైట్ చేశారండి. అలాగే ఈవీఏపీలందరూ చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే మీరు తల గురించి మాట్లాడారండి, ఎంట్రుకలు, అది ఏం లేదమ్మా, మెయిన్ జంక్ ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే జంక్ ఫుడ్ లోపలికి వెళ్ళిపోయిందో మన శరీరం పటుత్వం కోల్పోతుంది. దానికి తోడు వీళ్ళకి డి విటమిన్, B12, ఐరన్ 3 లోపాలు ఉంటున్నాయండి. ముందు మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ముందు ఏం చేస్తారంటే మా వాళ్ళు డి విటమిన్ ఉందా లేదా చూసుకుంటున్నారు. B12 ఉందా లేదా, ఉండట్లేదండి వాళ్ళకి. వెంటనే దానికి డెఫిషియన్సీ ఉంటుందండి, దానికి ఫుడ్ సప్లిమెంటరీ పెడతారండి వాళ్ళు. డి విటమిన్కి సంబంధించి, B12కి సంబంధించి, ఐరన్కి సంబంధించి డాక్టర్ గారు ఉన్నారు కదండి, ఓన్లీ ఫుడ్ సప్లిమెంటరీ పెడతాను. మెడికల్కి సంబంధించి ఏం రాయండి, అది వాడుతూ మన ఆహార విధానం వచ్చినప్పటికీ ఏమండి ఈ వయసులో చూడండి ఎలా ఉందో నా తల, కరెక్ట్, ఎంత బాగుందండి. నాకు ఒకప్పుడు ఊడిపోయిందండి, ఇప్పుడు పర్వాలేదండి. సో డైట్ అనేది మిరాకిల్ చేస్తుందని తెలుసు. అయితే ఆరోగ్య డైట్ అనేది చాలా కొత్త డైట్. అంటే ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే జనాలకి ఎంత ప్రాచుర్యం లేక ఇంత వెళ్ళలేదు. సో ఇప్పుడైతే వైరల్ అయిపోయింది, చాలా మంది తీసుకుంటూ ఉన్నారు, చాలా మంది జబ్బులు తగ్గాయని చెప్తూ ఉన్నారు. సో ఇంకా డౌట్ ఉంటుంది, మేము తీసుకోవచ్చా మేము తీసుకోకూడదా, మాకు ఇలాంటి ఇష్యూ ఉందని ఒకసారి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. ఫోన్ చేయమనండి, ఒకసారి రమ్మనండి, మన ఆహార విధానం తినమనండి, నచ్చితే ఈ డైట్ చేసుకోండి. డే 1 షుగర్ తగ్గిపోద్ది. మన ఫుడ్ తింటారా, నా దగ్గర తినమంటానండి. మీరు తిని ఇంటికి వెళ్ళిన తర్వాత షుగర్ పెరిగిందా చూసి, సార్ షుగర్ తగ్గిపోయింది ఏంటంటే అని అంటారు, ట్యాబ్లెట్ వేసుకోవద్దండి. మీకు నమ్మకం కలిగితేనే చెయ్యండి. అంటే జబ్బులన్నీ పెట్టుకుంటారండి, వీళ్ళని బాబు చెయ్యండి రా బాబు, ఎంత బతిమాలుతున్నానండి, మీలాంటి వాళ్ళ ద్వారా బతిమాలుతున్నాను. కానీ ఎప్పటికి మార్పు వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. ఈ లోపు నాకు సహనం అయిపోతుందండి. మళ్ళీ ఎవరో ఒకరు వస్తున్నారు, సార్ మీ మూలాన్ని నేను వెయిట్ లాస్ అయ్యాను, మీ మూలాన్ని కాళ్ళు ఏళ్ళు తగినండి, నాకు సోరియాసిస్, మాకు పిల్లలు పుట్టి, ఇంతకు ఒక అతనిది పిల్లలు పుట్టిన దానికి మీరు కంపల్సరీగా చెప్పాలమ్మా. ఒక అతను మధ్యలో ఆగిపోయాను. అతను ఎవరంటే జి సమరం గారు ఉన్నారు కదండి, ఆయన దగ్గర క్లయింట్ అండి. అతను ఒక తెల్లారుజాముని వస్తే ఒకరోజు 2 నెలలు అయిపోయింది, 3వ నెల నా దగ్గరికి వచ్చాడండి. తెల్లవారుజామున వచ్చి కాలు మీద పడిపోతున్నాడు. ఏంటి బాబు నన్ను అడిగితే, సార్ నాకు మా మిస్సెస్ కన్విన్స్ అయ్యింది. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నా, నాకు ముందు చెప్పలేదండి అతను. అప్పుడు కూర్చోబెట్టి నాకు తెల్లవారుజామునే కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని, ఒక పెద్ద డాక్టర్ అండి ఆయన, నీకు పిల్లలు పుట్టరు, నీ కౌంట్ 13 ఉంది, నీకు పిల్లలు పుట్టరు, ఈ జీవితానికి ఇలా వదిలేసుకో అని అన్నారు. ఆ అబ్బాయికే ట్రైగ్లిజరైడ్స్ షుగర్ ఎక్కువ ఉందని చెప్పేసి మన దగ్గర డైట్ చేస్తే, మళ్ళీ అదే పేరు కూడా చెప్తున్నాను, సమరం గారి దగ్గరికి ఫ్యామిలీ వెళ్ళారండి. వెళ్తే ఆయనకు నీకు పుట్టడం ఏంటి అన్నారంట. మళ్ళీ ఆయన టెస్టులు చెప్తే కౌంట్ 13 నుంచి 132కి వెళ్ళిపోయింది అంటండి. ఈ రోజు నేను చెప్పాలండి, ఇది నగ్న సత్యం అండి. అబ్బాయిని తీసుకొస్తాను, ఎంత హ్యాపీ అండి. 40 సంవత్సరాల తర్వాత ఆ తండ్రి అవుతున్నాడండి. పిల్లలు పడుతున్నారంటే ఆ కుటుంబం ఎంత హ్యాపీ అండి. అమ్మాయి నా డైట్కు ఇది కూడా ఒకటి ఉన్నదా, ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు వరకు అది ఎవరు కూడా టెస్ట్ మెనూ నాకు ఇవ్వలేదండి. రాజమండ్రిలో ఒకరు చేశారు, పిల్లలు పుట్టారు, కానీ రాజమండ్రి నుంచి మనకి ఇక్కడికి రాలేరు. కానీ హైదరాబాద్లో ఆయన వచ్చి చెప్తానండి, నేను ఇంటర్వ్యూ ఇస్తాను, నాకు షుగర్ తగ్గింది, దీంతోపాటు నాకు పిల్లలు పుడుతున్నారు లక్ష్మణ్ గారు అని చెప్పేసి కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు నా డాక్టర్ గారు కూడా పేరు చెప్పాను, మీకు అర్థం చేసుకున్నా. ఆయన అన్నారంట, లేదు అంటే మెడికల్ పరంగా ఇది యాక్సెప్ట్ చేయరు, కానీ ఇలాంటి ఆహార విధానం చేస్తే పిల్లలు కూడా పుడతారు, చాలా బాగా చేసావు బాబు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు నాకు ఆ అబ్బాయితో ఫోన్ చేయించి మాట్లాడారు. అద్భుతం, ఇది ఒక నగ్న సత్యం అండి. అదమ్మా నిజంగా సార్. అంటే ఇలాంటి కళ్ళు చెమ్మచ్చే కేసులు ఎన్నున్నాయో. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. సో వాట్ ఎవర్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేకపోతే తర్వాత సంగతి. ఒకసారి కాల్ చేస్తే అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. సో
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక అద్భుతమైన డైట్ని మీరు జనాలకి పరిచయం చేస్తారు, దానివల్ల అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఎలాంటి ఆహారం తినాలి అనేది అవగాహన వస్తూ ఉంది. తర్వాత కూడా ఏదైతే ఇష్యూతో వస్తారో తగ్గిపోయాక కూడా ఫాలోఅప్లో ఉండొచ్చు, వాళ్ళకి మీరు గైడ్ చేస్తారు ఎలా ఉండాలి ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది. ఇంకోటమ్మా, ఇప్పుడు డైట్ చేసి ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటాం కదండి, ఎవరైతే మన ఆహార విధానాన్ని పాటించారో వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ అయిపోతారండి. రేపొద్దున పిల్లలకి సమస్య వస్తే ఎందుకు ఇది తాగి అయిపోయింది అని చెప్తారండి. హాస్పిటల్కే వెళ్ళి ఉంటాడు చూడు, అంతగా సీరియస్ అయితే అప్పుడు వెళ్ళి హాస్పిటల్కి. చిన్న చిన్న అమ్మది అమ్మ షుగర్ వచ్చింది అంటున్నారా, షుగర్ వచ్చిందని బాధపడకూడదండి, ఆనందపడు. ఎందుకంటే హెచ్చరించింది, నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నావు, షుగర్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, షుగర్ వచ్చిందని చెప్పేసి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నా, ఇంకా రాంగ్ రూట్లోకి వెళ్ళిపో, అదే ట్యాబ్లెట్. ఆహార విధానంలోకి వచ్చే మళ్ళీ మామూలు రైట్లోకి వెళ్ళిపో. అది హెచ్చరించిందండి, నీకు శుభసూచకం అండి. ఈ రోజున నాకు ఆ రోజుని 2017కి HbA1c నేను బ్లాగ్ ఉండేవాడిని కాబట్టి పట్టుదలతోనే నేను ఈ రోజున మీలాంటి వాళ్ళందరికీ చెప్పగలుగుతానంటే అది నాకు అదృష్టం అండి. ఏది జరిగినా మన మంచి గురించే అనుకున్నాను కాబట్టి ఈ రోజున 10 మందికి నేను చెప్పగలుగుతున్నాను. పాజిటివ్ తీసుకోండి, ఏది జబ్బు వచ్చిందా జాగ్రత్త పడు ముందు నువ్వు. అసలు ఏమున్నా ఏంటి బోల్డ్ ఉన్నాయి యూట్యూబ్లో, ఏది కొట్టు బోల్డ్ మంది ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ చూసుకో, అన్నీ చేసుకో. ఏదో రాయి తగులుద్ది కదండి, లేదు ఏం తగలేదా నేను ఒకటి ఉన్నాను కదా, లాస్ట్కి నా దగ్గరికి రా. ఖచ్చితంగా అంతేనండి, డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చాను నేను అంటలేదు, అన్నీ తిరగమంటున్నాను, డబ్బులన్నీ అర్పించుకోండి, ముందే వస్తే మంచిది. సో అంత అంత ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఇష్యూ అనేది. ముందుగానే నాకు ఎంత దూరం అంటేనమ్మా, కాలు కులిపోద్ది, మోసం అంతా తీసేస్తారు, రేపు తీసేస్తారనగా ఒక ఫేమస్ యాంకర్ గారే నెంబర్ ఇచ్చారండి, రేపు తీసేస్తారండి. ఇవాళ నైట్ 12 గంటలకు ఫోన్ చేస్తే నేను ఎవరిని ఫోటో పంపిస్తే లోపల డొల్ల ఉందండి, నాన్న అవదమ్మా ప్లీజ్ అమ్మా అని మా డాక్టర్ నెంబర్ ఇచ్చేస్తే చూసి అవదండి లక్ష్మణ్ గారు ఇలాంటివి టేకప్ చేయకుండా అలాగేనమ్మా. మరి అంత అలాంటి కేసులు మాత్రం నా దగ్గర రాకుండా, చిన్న దెబ్బ నీకు షుగర్ స్టార్ట్ అవుతానే వస్తే చిన్న దెబ్బ తగిలింది అచ్చరచేకు వెంటనే మమ్మల్ని కలుగు పోద్ది, లేదా ఏళ్ళు తీసేస్తారండి. అదొక్కటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ అందరికీ చెప్తున్నానండి బాబు, కొల్ల పెట్టించుకోకండి, చిన్న దెబ్బ తగలగానే నా దగ్గరకు వచ్చేయండి, లేదా మా ఆహార విధానం పాటించండి, మా డాక్టర్ల సలహా మేరకు మా ఆహార విధానం పాటించి ఆరోగ్యంగా ఉండమనే చెప్తున్నాను. సరే అంతా బాగానే ఉంది, ఓన్లీ జబ్బులే తగ్గిస్తారా లేదంటే బ్యూటీ కోసం కూడా కాంటాక్ట్ చేయొచ్చా? ఇన్ ద సెన్స్ జుట్టు రాలే సమస్య చాలా పెద్ద సమస్య, స్కిన్ గ్లో లేకపోవడము, సో ఇలాంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సో యాక్నే కావచ్చు ఇలాంటివి, అంటే ఇది వీటికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంటర్నల్ గా తీసుకోవడమే, ఫుడ్ తీసుకోవడమే దీనికి ఖచ్చితమైన సొల్యూషన్, అందరికీ తెలిసింది. దీనికి ఏమైనా ఉంటుందా మన దగ్గర? ఉందండి. ఇప్పుడు అమ్మ చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంటే సినిమా యాక్టర్లు వాళ్ళకి డైట్లు చెప్తుంటారండి. ఒక పెద్ద హీరోకే నేను చూశానండి, పెద్ద హీరో ఏంటది అని అన్నాను, డైట్ అని అన్నారండి. ఏంటది అని అంటే 4 ద్రాక్ష ముక్కలు, 2 యాపిల్స్, ఒక పైనాపిల్ ముక్క, కేరా, క్యారెట్, అది ఫుడ్ అంటండి. దానికి 2000 ఛార్జ్ అండి. ఏమంటే ఆ హీరో మాకు అంటే ఒకటండి. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, మీరు యథార్థం చెప్పండి, నాదేమన్నా నిద్ర లేదు. మెయిన్ ఏంటంటే నాకు నిద్ర బాగా అంటే రోజుకి 3 గంటలే పడుకుంటున్నానండి. అదే నేను 8 గంటలు పడుకుంటే హీరోలు కూడా పనిచేయరు. ఈ వయసులో 54 వయసులోనే చాలా మందికి ఏలాడబడిపోతుంది, స్కిన్ టైట్ ఉంది. యథార్థం చెప్పండి, నాదేమైనా ఎక్కడైనా తేడా ఉందా? ఏం లేదు కదా. నాలాగే ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ ఆహారం ఖచ్చితంగా సార్, అందరి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. ఇది ఇంకా ఒక బ్రాంచ్ కాదు, 2 బ్రాంచ్లు కాదు, అందరికీ అందుబాటులో ఉండేలాగా అవ్వాలని కోరుకుందామండి. సో అందరికీ అందుబాటులో ఉంటే అందరికీ ఆరోగ్యం అనేది ఉంటుంది. చాలా చక్కటి కాన్సెప్ట్ అండి, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.